విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆ సందర్భంగా వారికి ఇవ్వడం ఈరోజు ఏదంటే గౌరవ కలెక్టర్ గారి బర్త్డే కూడా ఇవాళ. వారు కూడా ఒక మంచి ఆలోచనతోని మాకు కూడా ఇప్పుడే తెలిసింది మాకు కూడా కాబట్టి ఒక మంచి ఆలోచనతోని ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళు ఆటోలు మంచిగా నడుపుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి. ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే తెలిసింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చాలా మంది ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు నేను ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. హెలికాప్టర్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళకి ఆపద వస్తే, ప్రమాదకర పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. కాబట్టి ఆ కామారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు మీ అందరికీ. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం ఒక బాధ్యత అప్పైపోయింది కాబట్టి